స్థుతులండి. మరి ఇంతవరకు దైవ సేవకులు అమూల్యమైనటువంటి ఆశీర్వచనాలు పలికారు. మరి ఆ ఆశీర్వాదాలు, ఆ ప్రార్థనలు మరి నా బిడ్డకు, తనకు పుట్టబోయే బిడ్డకు దేవుడు గొప్ప ఆశీర్వాదము, కృప అనుగ్రహించాలని మరి దేవుణ్ణి ప్రాధేయపడుతున్నాను. మరి ముఖ్యంగా ఈ సమయంలో చాలా సంతోషము. మరి బిడ్డను తీసుకుని వచ్చి సంఘంతో ఇలాగున స్తుతి కూటం ఏర్పాటు చేయటం, ఇది దేవుని చిత్తమని చాలా సంతోషిస్తున్నాను. మరి బావగారు, చెల్లి ఈ విషయంలో ఎంతగానో వారు మరి ముందుకు వచ్చి సహకారం అందించినందుకు ప్రత్యేకంగా వారికి ప్రత్యేక వందనాలు. మరి మా అల్లుడు గారు అజయ్ బాబు గారి దేవుని పరిచర్యలో వాడబడాలని, మరి దేవుని కొరకు సాక్షిగా నిలబడాలని చక్కని మరి సందేశాలు వినటం జరిగింది. దేవుని ప్రణాళిక, ఆయన చిత్తాన్ని బట్టి దేవుడు నడిపించాలని మనం ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా మరి పాస్టమ్మ గారు, మా పాస్టమ్మ గారు, నేను కూడా మరి పాప వివాహం విషయంలో ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. మా పాస్టమ్మ గారు మాట చెప్పింది, నా స్వజనుల్లో మరి ఎవరైనా ఒక బిడ్డ మంచి యోగ్యులైనటువంటి కుమారుడు కావాలని ఆయన అని ప్రార్థన చేసింది. ఆ రీతిగానే మరి మా స్వజనుల్లో నుండి దేవుడు చక్కని ఒక సంబంధాన్ని ఏర్పాటు చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి తండ్రిగా మీ అందరినీ ఒక రిక్వెస్ట్, మరి ఈ సమయంలో మీరు అందరూ దైవజనులు, మరి సంఘ బిడ్డలు అందరూ కూడా నా బిడ్డ విషయమే ప్రార్థన చేయండి. ఎందుకంటే ఏ తండ్రి అయినా కోరుకునేది అదే. మరి దేవుని చిత్తాన్ని బట్టి, ఆయన ఇచ్చే బహుమానమును బట్టి మరి ప్రార్థన చేయాలని, మరి తర్వాత ఈ రీతిగా అన్యోన్యంగా బావగారు, చెల్లి మేమందరూ ఐక్యం కలిగి ఉండాలని మీ ప్రార్థన సహకారాన్ని కోరుతున్నాను. మరి ప్రత్యేకంగా ఈ సమయంలో దైవ సేవకులు మరి చక్కని వాక్యాలు చెప్పారు. వారికి మనసారా నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు వారిని వారి పరిచయం దీవించును గాక. ఈ సమయాన్ని బట్టి మరి నాకు ఇచ్చిన అవకాశం బావగారు ఇచ్చారు. మరి వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఎంతో చక్కటి శుభాలు తెలియపరిచిన బావగారిని బట్టి వందనాలు. ఎందుకంటే బాబు రెండు సంబంధాలు కూడా దేవుడు మంచి సంబంధాలు ఇచ్చారు. హైదరాబాద్లో ఉన్నవారు కూడా ఎంతో ప్రేమ కలిగిన వారు కాబట్టి వారు కూడా మా అబ్బాయిని సొంత కొడుకు కింద చూసుకుంటారు. ప్రతి విషయంలో కూడా వారి యొక్క అత్తయ్య గారు అయితే, బామ్మర్ది అయితే, ఆ బామ్మర్దులు అయితే ఇద్దరు కూడా ఎంతో అన్నదమ్ముల్లాగా ఉంటారు. ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఎంతో చక్కటి అనుబంధాన్ని కలిగి, వారి భార్య కూడా చాలా మంచిది. ఆ పాస్టర్ గారు చెప్పినట్లుగా ఇద్దరు క్వాలిటీ పట్టుకుని వస్తే ఎంతో ఆనందిస్తామని ఆ పాస్టర్ గారు చెప్పిన మాటలు, ఆ వీడియో చూస్తామంటే నాకు అదే గుర్తు వస్తూ ఉంటుంది. ఇద్దరు కూడా మంచి క్వాలిటీ దేవుడు ఇచ్చాడు. ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మా బావగారు మా యొక్క సహోదరి రక్త సంబంధులు ఎంతగా ప్రేమగా చూస్తారో అంత ప్రేమగా. ఎందుకంటే నేను అసలు పుట్టి పెరిగిన తర్వాత అసలు ఎవరి ఇంటికాడ భోంచాను, కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళామంటే తప్పకుండా భోజనం చేసేదాకా విడిచిపెట్టరు. ఒకసారి భోజనం, ఎందుకంటే మనం ఫోన్ చేసి వెళ్తుంటే వాళ్ళు భోజనాలు తయారు చేస్తున్నారు కదా, ఫోన్ చేయకుండా వెళ్ళినా కానీ నిచ్చబెట్టి వండేస్తున్నారు. కాబట్టి వాళ్ళ యొక్క ప్రేమ, ఆప్యాయత, ఎందుకంటే నాకు చాలా, ఎందుకంటే మా యొక్క సహోదరి అయితే కానీ మా బావగారు చంటి పిల్లలుగా ఆయన కాపీ కల్పించేస్తుంటే నాకు మనసులో ఇంత దైవజనులు, ఈయన ఎంతో మంచి ఉద్యోగం చేస్తూ ఉన్నారు. ఒక మంచి గవర్నమెంట్కి సంబంధించిన ఒక దాంట్లో ఇద్దరు కూడా మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. అయినప్పుడు కూడా ఎంతో తగ్గించుకుని ఒక బావగారిని చూసినట్టుగా కాకుండా తన సొంత తమ్ముడిని చూసినట్లుగా, తన సొంత అన్నయ్యని చూసినట్లుగా నన్ను చూస్తారు. అందుకని చాలా వీరిద్దరంటే, మా కోళ్ళగారి కన్నా వీరిద్దరంటే నాకు చాలా ఇష్టం. తర్వాత మా కోళ్ళగారు ఇష్టం అన్నమాట. ఎందుకంటే ఒక మంచి తల్లిదండ్రులకి పుట్టిన కుమార్తె. అప్పుడు తల్లిదండ్రులే అంత ప్రేమగా ఉన్నారంటే మా కోడలు ఇంకా మమ్మల్ని బాగా చూస్తుందని మా నమ్మకం. అటువంటి మంచి కుటుంబాన్ని ఇచ్చినందుకు దేవునికి వందనాలు.
అదేవిధంగా ఈ సంవత్సరంలో దేవుడు మా కుటుంబంలో 2 ఘనమైన కార్యాలు చేశాడు. ఒకటి మా యొక్క కోడలు గారు గర్భవతి. మీరు ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నారు కనుక మీ ప్రార్థన కూడా దేవుడు నెరవేర్చాడు. మా 2వ కుమార్తె కూడా గర్భవతి. ఎంతగానో సంతోషిస్తూ ఉన్నా. ఎందుకంటే మీ ప్రార్థన ఒట్టిగా పోకుండా, నేను అదే అనుకుంటాను, ఎస్తేరు ఒకే విషయం చెప్పింది. తన యోధ జనాంగము అందరూ కూడా ఒకసారి కూడుకున్నప్పుడు మా కుటుంబం గురించి మీరు ప్రార్థన చేయండి అంది. ఆమె రాణి, తన భర్త రాసు, కానీ ప్రార్థన మీద ఎస్తేరు ఆధారపడి ఉన్నది. కాబట్టి మేము కూడా సంఘం యొక్క ప్రార్థన దేవుడు తప్పక విన్నాడు. కాబట్టి అందుకనే ఇది మామూలు సంతోషం కాదు. ఎందుకంటే మా చిన్న కుమార్తె ఎంతో కన్నీరు కార్చి ప్రార్థన చేసేది. వాళ్ళ అమ్మగారు 4 గంటలు లేచి అన్నపూర్ణ తన కుమార్తె కోసం ఎంతో కన్నీరు విడిచి ప్రతిరోజు కూడా నాతో పాటు లేచి కన్నీరు కార్చి ప్రార్థన చేసేది. అలాగే మీరు కూడా ఎప్పుడు ప్రార్థన చేసినా మా కుమార్తె గురించి, మా కోడల గురించి మీరు ప్రార్థన చేశారు. కాబట్టి దేవుడు ఇద్దరిని కూడా ఒకే టైంలో దేవుడు ఆశ్రయించినందుకు మేము ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. కాబట్టి దేవునికే ఆ మహిమ ఘనత ప్రభావములు చెందునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరా, ఇంతవరకు దైవజనులందరూ కూడా ఎంతో చక్కగా దేవుని యొక్క సందేశాలను ఇచ్చారు. అవి మన మనసులో ఉంచుకొని, ఎందుకంటే ప్రార్థన మాత్రమే మన జీవితాల్లో అద్భుతమైన కార్యాలని చేస్తుంది. దేవుడు మాత్రమే మనకు గొప్ప కార్యాలని చేయగల సమర్థుడైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి గొప్ప కార్యాలు చేసిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చివరి ప్రార్థన సరోజిని గారు చేస్తారు. కాబట్టి రావాల్సిందిగా తెలియపరుస్తూ ఉన్నాం.